మెసేజ్లు చూసుకునుడు, తెల్లారే బ్యాంకుకు పోయి పైకం ఇడిపించుకునుడు. గదేనబ్బా రైతు భరోసా పైసలు. మీగిన పడొచ్చు, మీరు సుత తెచ్చుకోవచ్చురు. మందు బస్తాలు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయిలకో కూలోళ్ళకో మంచిగా అక్కెరకొస్తున్నాయి. అదునుకు పడుతుండే వరకు సావుకారి కాడ అడ్డగోలు మిత్తికి అప్పు దేవలసిన తిప్పలైతే తప్పినట్టే. అరుచుకుందాం పాండ్రి, ఇవాళ ఎందరికి పడ్డాయో ఎంత పడ్డాయో. రైతు భరోసా రప్ప రప్ప పడుతుందబ్బా. ఇవాళ 7 ఎకరాల దానికి వచ్చినాయి పైసలు 905 కోట్లు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా కట్టుకొచ్చిన కాంచి రైతుల ఫోన్లు టింగు టింగు అని మోగుడే మోగుడు. మునుం పెట్టి 5 రోజులు ఇవాళకి మొత్తం 70 లక్షల మందికి వేసేది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి పడ్డాయి. ఇక పైకం మీదకెళ్ళి చూస్తే 9000 కోట్లు ఇచ్చేది ఉంటే 7310 కోట్లు రైతులకు అందినట్టు. అంటే ఇంకో 5 లక్షల మందికి ఇంకో 1700 కోట్లు వేసినా అంటే ఆనకాలం పంటకు అందరికి పెట్టుబడి సాయం అందినట్టే. ఈ పైకం సూతి 3-4 రోజుల్లోనే టకీ అని పడతాయని వ్యవసాయ మంత్రి తుమ్మల సారి చెప్పిండు. 9 రోజుల్లోనే 9000 కోట్లు ఇస్తామని చెప్పినట్టే పని నడుస్తుందన్నట్టు. నాకు కూడా పైసలు కట్టేసిన ఇప్పుడే ఎట్లా నడుస్తుంది. 4200 ఎకరంకు ఇచ్చేసిన నాగతి ఇచ్చేసిన 2000 మిగులుతాయి కదా. మిగిలితే మన సంవత్సరం కదా. ఇప్పుడు మందు బస్తాలు తెప్పించుకుంటాం, ఎరువు మన విత్తనాలు తెప్పించుకుంటాం. వరి విత్తనాలు ఇంకా పోయలేదు, ఇంకా పోసేటివి ఉన్నాయి, కొన్ని పోసినాం. అయితే దాని కొరకే చూస్తున్నాము. ఇంతలో పడ్డందుకు మాకైతే సంతోషంగా ఉన్నది. నేను ఈ ప్రతిసారి కూడా లేట్ చేయకుండా ఇదే టైంలో ఇస్తే రైతులు హర్షిస్తారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. పాత గవర్నమెంట్లు 5 ఏళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు కానీ ఇలా చాలు చేస్తే అందరికి పడేట వరకు తక్కువ 2 నెలలన్న అవుతుండే. ఎంత భూమికి ఎన్ని పైసలు వేసినరో లెక్కలు చూత పురాగా చెప్పకపోదురు. మళ్ళీ అప్పుడు ఎకరానికి 5000, ఇప్పుడు 6000. వాళ్ళు రాళ్ళు రప్పలకు వెంచర్లకు బొంచర్లకు కోట్ల రూపాయలు పంపితే వీళ్ళు పంటలు వండే భూములకే ఇస్తారు. నడుమిట్లో పంటకి ఇయ్యలే యాసంగి కొందరికే పడ్డాయి కానీ ఇప్పుడు అయితే అందరికి రప్ప వేస్తున్నందుకు రైతన్నలంతా ఖుషీలు ఉన్నారు. అందరు రైతుల అకౌంట్లలో 6000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి టింగ్ 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 అని వచ్చినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చిందో అది అమలు చేస్తుందని చెప్పి మంచిగా దున్నుకాల టైము. ఇత్తనాలు, ఎరువులు, మందు బస్తాలు, ట్రాక్టర్ కిరాయిలు, కలుపు గుళ్ళకోగలను అప్పటికే అవసరం లేకుండా చేతికి పెట్టుబడి అందుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే జప్పునే సెంటర్ వేసే PM కిసాన్ యోజన కింద 2000 అకౌంట్లో పడబోతున్నాయి.